కొర్రలు, అరికలు, సాంబలు, ఊదలు, అండుకొరలు. దీంట్లో ఫైబర్ పర్సెంటేజ్ ఎంత ఉంది? 8 to 12.5% ఉంది. సో దీంట్లో గ్లూకోజ్ మీ బాడీకి ఎంత సేపట్లో వస్తుంది? నిదానంగా 5 to 6 hours టైంలో వస్తుంది. ఇట్ ఇస్ నాట్ దట్ దాంట్లో కార్బోహైడ్రేట్ లేదు. చాలా మంది అర్థం చేసుకోలేదు ఈ విషయము. దీంట్లోనూ కార్బోహైడ్రేట్ ఉంది. రైస్ వీట్ లో ఎంత ఉందో ఆల్మోస్ట్ సేమ్ అమౌంట్ కార్బోహైడ్రేట్ ఉంది. సో దీన్ని తింటే నాకు వీక్నెస్ వస్తుంది, నాకు నీరసంగా ఉంటుంది, అదంతా ఇక్కడ ఉంది. దీంట్లోనూ అంతే కార్బోహైడ్రేట్. ఇట్ ఇస్ నాట్ దట్ 5 hours తర్వాత ఒకేసారి మొత్తం కార్బోహైడ్రేట్ గ్లూకోజ్ అయి వస్తుంది. అది కూడా తప్పు. నిదానంగా కొంచెం కొంచెంగా ఆ ఫైబర్ పట్టుకొని ఉండేదాని వల్ల స్లోగా 1 hour తర్వాత కొంచెం వస్తుంది, 2 hours తర్వాత ఇంకొంచెం ఉంటుంది. అప్ టు 5 to 6 hours there is a slow release of glucose into your blood. సో ఎప్పుడు మీ గ్లూకోజ్ బ్లడ్ లో గ్లూకోజ్ సడన్ గా ఒకేసారి రష్ గా రాదు. సో అది లేనప్పుడు కొలెస్ట్రాల్ ఫామ్ కాదు, అది లేనప్పుడు బీపీ రాకుండా ఉంటుంది, అది లేనప్పుడు హార్ట్ బ్లాక్ కాకుండా ఉంటుంది, అది లేనప్పుడు స్ట్రోక్ కాకుండా ఉంటుంది. అండ్ అన్ని దాంట్లో ఉండే ఫైబర్ మీ దేహంలో అప్పుడే ఉండే కల్మషాన్ని తీసేయడానికి సాధ్యం. సో మేము అప్పుడే రోగంలో ఉన్నామంటే మీరు కరెక్ట్ ఫుడ్ తీసుకుంటుంటే నిదానంగా అవన్నీ సర్దుకుంటూ వస్తాయి. 2 days లో 3 days లో అయ్యే మిరాకిల్ కాదు. ఇది మందు కాదు, ఇది కరెక్ట్ ఆహారం. ముందు నుంచి తింటుండాల్సిందేనా ఆహారం, ఇంతవరకు తినలేదు, ఇప్పుడు ఆల్రెడీ డిసీజ్ ఉంది, దీన్ని వాడుతుంటే స్లోగా అవన్నీ కరెక్ట్ అవుతూ వస్తాయి. ఎన్ని రోజుల్లో? కొందరికి 3 weeks లోనే తేడా తెలుస్తుంది, కొందరికి 2 years పడుతుంది. బట్ ఇంటెంట్ నో ఫర్ షూర్ మీరు కరెక్ట్ దారిలో వెళ్తున్నారు దీన్ని వాడుతుంటే. సో ఇవి ఏమి 2 to 4% ఫైబర్, 2 hours to release glucose. ఇది 0 to 1.2%, 30 minutes to release glucose. సో దీన్ని ఏం పిలుస్తాం? ఏమైనా ఒక పేరు పెట్టాలంటే we will give it negative grades. Rice and wheat negative grades. ఎప్పటికైనా మీకు రోగం వస్తుంది, ఒక రూపంలో కాకుండా ఇంకో రూపంలో దీన్నే వాడుతుంటే రోగాలు వస్తున్నాయి. అందుకే ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉన్నాం. రాగులు, జొన్నలు, సజ్జలు అవన్నీ న్యూట్రల్ గ్రెయిన్స్. దీనికి మార్క్స్ ఇవ్వాలంటే -50, దీనికి మార్క్స్ ఇవ్వాలంటే 0. సో బండి న్యూట్రల్ లో వేసినట్టు, ముందుకు పోదు బండి, వెనక్కు పోదు, అట్టే ఉంటుంది. మీరు ఆల్రెడీ రోగం ఉంటే దాన్ని బాగా చేయలేదు, కానీ రోగం ఎక్కువ కాకుండా అలాగే ఉంది. కానీ మీరు అప్పుడే గుర్తులో ఉన్నారు, పైకి రావాలి అంటే దీన్ని వాడాలి. ఇదేంటి? పాజిటివ్ గ్రేడ్స్. మార్క్స్ ఇస్తే +100, -50కి +0 చేస్తే ఎంత? -50 లోనే వస్తుంది. -50కి +100 చేస్తుంటే యూ విల్ కమ్ టువర్డ్స్. సో అందరూ అడుగుతున్నారు, నాకు షుగర్ ఉంది, నేను రాగులు జొన్నలు తింటుండొచ్చా, అప్పుడప్పుడు తినచ్చా? రోగం బాగా అయ్యేంత వరకు అయినా బీ ష్యూర్ మీరు ఈ 5 ధాన్యాలు మాత్రమే వాడుకుంటారు అని. నాకు ఏమి రోగం లేదు, నేను బాగున్నాను, పిల్లలు ఇంట్లో వాళ్ళకి ఇవి అన్ని ఆల్ ద థింగ్స్ ఆర్ గుడ్. ఇవి ఎక్కువ ఇవ్వండి, ఇవి అప్పుడప్పుడు ఇవ్వండి. రాగుల్లో కాల్షియం చాలా ఉంటుంది, సజ్జలు బాలింతలకి చాలా మంచిది, పాలు బాగా వచ్చేలాగా చేస్తుంది, కంటి సమస్యలకి కూడా చాలా మంచిది. ఓట్స్ చలువ చేస్తుంది, బాడీని కూల్ చేస్తుంది. కార్న్ కూడా కంటికి చాలా మంచిది. సో ఈచ్ వన్ హ్యాస్ ఇట్స్ ఓన్ గుడ్నెస్ ఇన్ ఇట్. అన్ని దాన్ని తీసుకుంటుందండి అని చెప్తాను. బట్ ప్రాబ్లం ఏంటంటే అలా చెప్తే పిల్లలకి అందరూ ఇది మాత్రం పెడుతున్నారు, ఇది పెట్టారు, ఇది కూడా అవసరం,
ఇది మోర్ 70% ఇది 30% ఇది success probability is a good ratio. 90% is 10% is also okay, but not more than 30% you should base on this. Okay, I hope that doubt is clear now. ఇది మొత్తంగా రోగం వచ్చేంత వరకు ప్లీజ్ నాట్ వెయిట్. రోగం వచ్చిన తర్వాత సఫర్ అయ్యేది వద్దు. ఇప్పటి నుంచినే పిల్లలకి ఇది అలవాటు చేసుకుంటే వాళ్ళకి రోగం రాకుండా ఉంటుంది. అది మా మెయిన్ ఎయిమ్. ఇక్కడ వచ్చి అందరికి చెప్పేది అవర్ మెయిన్ ఎయిమ్ ఇస్ నాట్ టు క్యూర్ యూ, అవర్ మెయిన్ ఎయిమ్ ఇస్ టు WHO చెప్తుందే 25% 50% అవుతుందని, అది కాకుండా చూసుకునేది మెయిన్ ఎయిమ్.